హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీజీహెచ్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో T20 వరల్డ్ కప్ మ్యాచ్లకు సంబంధించి గ్రూప్ మ్యాచ్లు అయితే కంప్లీట్ అయిపోయాయి. తర్వాత సూపర్ 8 మ్యాచ్లకు సంబంధించి మొదటి మ్యాచ్ వర్షం కారణంగా పాకిస్తాన్ న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా చెరొక పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో టాస్ వేసిన తర్వాత కూడా టాస్ వేసే సమయంలో వర్షం పడుతూనే ఉన్నాయి. తర్వాత వర్షం ఎక్కువ కావడం వల్ల మ్యాచ్ అయితే రద్దు చేయడం జరిగింది. ఈ విధంగా న్యూజిలాండ్కి పాకిస్తాన్కి చెరొక పాయింట్ అయితే లభించింది. ఇది మ్యాచ్ 2 కు సంబంధించిన వీడియో. సూపర్ 8 లోని మ్యాచ్ 2 శ్రీలంక వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ చాలా అద్భుతమైన మ్యాచ్. ఇది క్యాండీలోని పలికిలేస్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్. ఇది వర్షం తర్వాత జరిగిన మొదటి మ్యాచ్. శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఓపెనర్స్ గా సాల్ట్ బట్లర్ క్రీజ్ లోకి వచ్చారు. శ్రీలంక మొదటి ఓవర్ బౌలింగ్ మధుశంక లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పుడు 4 రన్స్, రెండో ఓవర్ బౌలింగ్ వెళ్ళలాగే లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్. రెండో ఓవర్ పూర్తయ్యేటప్పుడు 13 రన్స్, మూడో ఓవర్ బౌలింగ్ మధుశంక. మూడో ఓవర్ పూర్తయ్యేటప్పుడు 16 రన్స్, నాలుగో ఓవర్ బౌలింగ్ వెళ్ళలాగే బట్లర్ 7 రన్స్ మాత్రమే చేసి 14 బాల్స్ ఆడి ఎల్బీడబ్ల్యూగా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా ఇంగ్లాండ్ మొదటి వికెట్ కోల్పోయింది. క్రీజ్ లోకి బెటల్ వచ్చారు. 4 ఓవర్ పూర్తయ్యేటప్పుడు 23 రన్స్, ఒక వికెట్. 5 ఓవర్ బౌలింగ్ మధుశంక. 5 ఓవర్ పూర్తయ్యేటప్పుడు 32 రన్స్, ఒక వికెట్. 6 ఓవర్ బౌలింగ్ తీక్షణ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. బెటల్ కూడా వెంటనే 3 రన్స్ మాత్రమే చేసి 4 బాల్స్ మధుశంక క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. డ్రింక్స్ బ్రేక్ తీసుకున్నారు. క్రీజ్ లోకి బ్యాటన్ వచ్చారు. 6 ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 37 రన్స్, 2 వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్. పవర్ ప్లే పూర్తయింది. 7 ఓవర్ బౌలింగ్ హేమంత్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. 7 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 45 రన్స్ మాత్రమే చేసి 2 వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్. 8 ఓవర్ బౌలింగ్ చమీరా రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. బ్యాటన్ 6 రన్స్ చేసి రన్అట్ గా ఎదురుగాల్సి వచ్చింది. క్రీజ్ లోకి కెప్టెన్ హ్యారీ బ్రూక్ వచ్చారు. 8 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 49 రన్స్ చేసి 3 వికెట్లను కోల్పోయింది ఇంగ్లాండ్. 9 ఓవర్ బౌలింగ్ హేమంత్. 9 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 59 రన్స్, 3 వికెట్లు. 10 ఓవర్ బౌలింగ్ వెళ్ళలాగే హ్యారీ బ్రూక్ ఇంగ్లాండ్ కెప్టెన్ కూడా 14 రన్స్ మాత్రమే చేసి 7 బాల్స్ కి ఎల్బీడబ్ల్యూ ఎదురుగాల్సి వచ్చింది. క్రీజ్ లోకి ఎస్ కరణ్ వచ్చారు. 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 68 రన్స్, 4 వికెట్లను కోల్పోయింది ఇంగ్లాండ్. ఇక్కడ సగం ఇన్నింగ్స్ పూర్తయింది. ఇప్పటికే 4 వికెట్లను కోల్పోయి 68 రన్స్ మాత్రమే చేయగలిగారు. రన్ రేట్ 6.8 మాత్రమే ఉంది. 11 ఓవర్ బౌలింగ్ హేమంత్. 11 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 77 రన్స్, 4 వికెట్లు. 12 ఓవర్ బౌలింగ్ తీక్షణ. 12 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 83 రన్స్, 4 వికెట్లు. 13 ఓవర్ బౌలింగ్ హేమంత్. 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 94 రన్స్, 4 వికెట్లు. 14 ఓవర్ బౌలింగ్ చమీరా. శామ్ కరణ్ కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలవలేక 11 రన్స్ మాత్రమే చేసి 11 బాల్స్ కి మిషారా క్యాచ్ పట్టుగా అవుతారు. డ్రింక్స్ బ్రేక్ తీసుకున్నారు. క్రీజ్ లో విల్ జాక్స్ వచ్చారు. ఇక్కడికి 14 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 100 రన్స్ మాత్రమే చేయగలిగి 5 వికెట్లను కోల్పోయింది ఇంగ్లాండ్. ఇక్కడ వరకు మ్యాచ్ అంతా కూడా శ్రీలంక వైపు అనుకూలంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. 15 ఓవర్ బౌలింగ్ అలాగే ఫిల్ సాల్ట్ 62 రన్స్, 40 బాల్స్ కి హేమంత్ క్యాచ్ పట్టుకు అవుతారు. ఇప్పటి వరకు ఫిల్ సాల్ట్ ఒక్కడే క్రీజ్ లో నిలబడి రన్స్ అయితే చేయగలిగారు. 62 రన్స్ వరకు చేయగలిగారు. ఫిల్ సాల్ట్ చాలా బాగుంది అనిపించింది బ్యాటింగ్. ఈ విధంగా హేమంత్ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి డాసన్ వచ్చారు. 15 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 106 రన్స్, 6 వికెట్లు. 16 ఓవర్ బౌలింగ్ తీక్షణ. 16 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 114 రన్స్, 6 వికెట్లు. 17 ఓవర్ బౌలింగ్ చమీరా. 17 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 124 రన్స్, 6 వికెట్లు. 18 ఓవర్ బౌలింగ్ తీక్షణ. డాసన్ కూడా వెంటనే 6 రన్స్ మాత్రమే చేసి 11 బాల్స్ కి షనక క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి ఓవర్ టర్న్ వచ్చారు. 18 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 126 రన్స్ చేసి 7 వికెట్లను కోల్పోయింది ఇంగ్లాండ్. 19 ఓవర్ బౌలింగ్ మధుశంక. విల్ జాక్స్ కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలవలేక 21 రన్స్ చేసి 14 బాల్స్ కి వెళ్ళలాగే క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి ఆర్చర్ వచ్చారు. వచ్చిన వెంటనే ఆర్చర్ రన్స్ ఏమి చేయకుండానే హేమంత్ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. 19 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 135 రన్స్ చేసి 9 వికెట్లను కోల్పోయింది ఇంగ్లాండ్. 20 ఓవర్ బౌలింగ్ చమీరా. క్రీజ్ లోకి ఆదిల్ రషీద్ వచ్చారు. 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 146 రన్స్ చేసి 9 వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్. ఈ విధంగా ఆఖరి ఓవర్లో కొంతవరకు 11 రన్స్ రావడం వల్ల కొంతవరకు గౌరవప్రదమైన స్కోర్ అయితే అందించగలిగిందని చెప్పుకోవాలి. ఇంగ్లాండ్ బ్యాటర్స్ పెద్దగా ఎవరు కూడా ప్రతిభని చూపించలేకపోయారు. సాల్ట్ ఒక్కడే 62 రన్స్ వరకు మాత్రం చేయగలిగాడు. ఓపెనర్ గా వచ్చి చాలా వరకు క్రీజ్ లో నిలబడి వికెట్లు పడుతున్నా కూడా కొంతవరకు బ్యాటింగ్ ప్రదర్శనతో ఆకట్టుకోగలిగాడని చెప్పుకోవాలి. మిగతా ఎవరు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ విధంగా బ్యాటింగ్ పరంగా అంతంత మాత్రంగానే ఉండి టార్గెట్ ని 146 వరకు మాత్రమే చేర్చగలిగారు. బ్యాటింగ్ ఫిల్ సాల్ట్ ఒక్కడు మాత్రమే 62 రన్స్, 40 బాల్స్ కి అవుట్ అవడం జరిగింది. గౌరవప్రదమైన స్కోర్ అందించారు. ఈ విధంగా 146 9 వికెట్లను కోల్పోయారు. బౌలింగ్ పరంగా చూసుకుంటే వెళ్ళలాగే 3 వికెట్లు మధుశంక తీక్షణ 2 వికెట్ల చొప్పున చమీరా 1 వికెట్ తీయడం జరిగింది. వికెట్ల పతనం చూసినట్లయితే 16 వికెట్ 32, 49, 68, 94, 106, 124, 135, 135కి మళ్ళీ వికెట్ పట్టడం అయితే జరిగింది. ఈ విధంగా వరుసగా 9 వికెట్లను అయితే కోల్పోవడం జరిగింది ఇంగ్లాండ్. శ్రీలంక టార్గెట్ 147 చేదనగా ఓపెనర్స్ గా క్రీజ్ లోకి నిశాంక, మిషారా వచ్చారు. ఇంగ్లాండ్ మొదటి ఓవర్ బౌలింగ్ ఆర్చర్. మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 3 రన్స్, రెండో ఓవర్ బౌలింగ్ విల్ జాక్స్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. 2 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 7 రన్స్, 3 ఓవర్ బౌలింగ్ ఆర్చర్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. నిశాంక 9 రన్స్ మాత్రమే చేసి 8 బాల్స్ కి ఓవర్ టర్న్ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా శ్రీలంక మొదటి వికెట్ కోల్పోయింది. క్రీజ్ లోకి కుశాల్ మెండిస్ వచ్చారు. 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 19 రన్స్, 1 వికెట్. 4 ఓవర్ బౌలింగ్ జాక్స్. కుశాల్ కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేక 4 రన్స్ మాత్రమే చేసి 4 బాల్స్ కి కాటన్ బౌల్డ్ గా జాక్స్ క్యాచ్ పెట్టడం జరగడం వల్ల అవుట్ అవ్వడం జరిగింది. క్రీజ్ లోకి రత్నాయకే వచ్చిన వెంటనే రన్స్ ఏమీ చేయకుండానే డకౌట్ గా బాంటన్ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి వెళ్ళలాగే వచ్చారు. 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 21 రన్స్ మాత్రమే చేసి 3 వికెట్లను కోల్పోయింది శ్రీలంక. 5 ఓవర్ బౌలింగ్ ఆర్చర్. మిషారా కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేక 6 రన్స్ మాత్రమే చేసి 11 బాల్స్ కి ఓవర్ టర్న్ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి కమిందు వచ్చారు. 5 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 26 రన్స్, 4 వికెట్లు కోల్పోయింది శ్రీలంక. 6 ఓవర్ బౌలింగ్ విల్ జాక్స్. వెళ్ళలాగే కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేకపోయారు. 10 రన్స్ మాత్రమే చేసి 10 బాల్స్ కి హ్యారీ బ్రూక్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. డ్రింక్స్ బ్రేక్ తీసుకున్నారు. క్రీజ్ లోకి కెప్టెన్ షనక వచ్చారు. 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 34 రన్స్ మాత్రమే చేసి 5 వికెట్లను కోల్పోయింది శ్రీలంక. ఈ విధంగా ముఖ్యమైన వికెట్లన్నీ కూడా పవర్ ప్లే లోపే 5 వికెట్లు కోల్పోవడం జరిగింది శ్రీలంక. డ్రింక్స్ బ్రేక్ తీసుకున్నారు. 7వ ఓవర్ బౌలింగ్ డాసన్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా క్రీజ్ లో కెప్టెన్ షనక మరియు కమిందు ఉన్నారు. 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 37 రన్స్, 5 వికెట్లను కోల్పోయింది శ్రీలంక. 8 ఓవర్ బౌలింగ్ జాక్స్. 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 45 రన్స్, 5 వికెట్లు. 9 ఓవర్ బౌలింగ్ డాసన్. కమిందు కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేకపోయారు. 13 రన్స్ మాత్రమే చేసి 11 బాల్స్ కి కాటన్ బౌల్డ్ గా అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి హేమంత్ వచ్చారు.
8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 53 రన్స్ మాత్రమే చేసి 6 వికెట్లను కోల్పోయింది శ్రీలంక. 10వ ఓవర్ బౌలింగ్ ఆదిల్ రషీద్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 56 రన్స్ 6 వికెట్లు. సగం ఇన్నింగ్స్ పూర్తయింది ఇక్కడికి. కానీ శ్రీలంక వికెట్లను అయితే కోల్పోతూనే ఉంది. వరుసగా 6 వికెట్లు అయితే పడిపోయాయి. 11వ ఓవర్ బౌలింగ్ డాసన్ 11 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 64 రన్స్ 6 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ ఓవర్టన్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. హేమంత్ కూడా ఎక్కువసేపు క్రీజ్లో నిలబడలేదు. 5 రన్స్ మాత్రమే చేసి 8 బాల్స్కి సెల్ఫ్ అవుట్గా బ్యాట్ వికెట్లు తగిలి షాట్ కొట్టబోయి వికెట్లు తగిలి అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా వెంటనే అందరూ అవుట్ అయిపోవడం వల్ల క్రీజ్లోకి చమీరా వచ్చారు. 12 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 69 రన్స్ మాత్రమే చేసి 7 వికెట్లు కోల్పోయింది శ్రీలంక. 13వ ఓవర్ బౌలింగ్ ఆదిల్ రషీద్ 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 73 రన్స్ మాత్రమే చేసి 7 వికెట్లు కోల్పోయింది శ్రీలంక. 14వ ఓవర్ బౌలింగ్ ఓవర్టన్ 14 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 81 రన్స్ 7 వికెట్లు డ్రింక్స్ బ్రేక్ తీసుకున్నారు. 15వ ఓవర్ బౌలింగ్ ఆదిల్ రషీద్ ద్వారా షనక కూడా ఎక్కువసేపు క్రీజ్లో నిలబడలేక కెప్టెన్ కూడా 30 రన్స్ వరకు చేసి 24 బాల్స్కి బ్యాంక్ అండ్ క్యాచ్గా అవుట్ అవడం జరిగింది. క్రీజ్లోకి తీక్షణ వచ్చారు. 15 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 86 రన్స్ 8 వికెట్లు. 16వ ఓవర్ బౌలింగ్ డాసన్ చమీరా కూడా 6 రన్స్ మాత్రమే చేసి 13 బాల్స్కి క్లీన్ బౌల్డ్గా అవుట్ అవడం జరిగింది. క్రీజ్లోకి ఆఖరి బ్యాటర్ మధుశంక వచ్చారు. 15 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 94 రన్స్ మాత్రమే చేసి 9 వికెట్లను కోల్పోయింది శ్రీలంక. 17వ ఓవర్ బౌలింగ్ ఆదిల్ రషీద్ ద్వారా అతని బౌలింగ్లోనే ఆఖరి వికెట్ క్లీన్ బౌల్డ్గా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా 16.4 ఓవర్లకి 95 రన్స్ మాత్రమే చేసి శ్రీలంక బ్యాటర్స్ అందరూ కూడా ఆల్అౌట్ అవడం జరిగింది. ఫ్యాన్స్ ఆడియన్స్ పూర్తిగా డిసప్పాయింట్లో ఉన్నారు. ముఖ్యంగా హోమ్ గ్రౌండ్లో శ్రీలంక ఈ వరల్డ్ కప్ మ్యాచ్లకు సంబంధించి తొలి మ్యాచ్ మొదటిసారి మ్యాచ్ అయితే ఓడిపోయారు. ఇప్పటి వరకు ముందు గ్రూప్ లీగ్లో జరిగిన అన్ని మ్యాచ్లు గెలుచుకుంటూ రాగలిగిన ఒక మ్యాచ్ జింబాబ్వే తోటి ఓడిపోవడం జరిగింది. అయినా కూడా సూపర్ 8 అయితే చేరుకోగలిగారు. సూపర్ 8లో కూడా మొదటిసారి ఆడిన మొదటి మ్యాచే ఇంగ్లాండ్ మీద ఓడిపోవడం జరిగింది. ఈ విధంగా ఫ్యాన్స్ అందరూ కూడా డిసప్పాయింట్ అయ్యారని చెప్పుకోవచ్చు. జట్టులోని ప్లేయర్స్తో పాటు మేనేజ్మెంట్కి సంబంధించి కోచ్లకు సంబంధించి అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారని చెప్పుకోవాలి. ముఖ్యంగా శ్రీలంక లాంటి హోమ్ గ్రౌండ్లో ఇంగ్లాండ్ అద్భుతమైన చిన్న టార్గెట్ తోటి కేవలం 145 పరుగుల టార్గెట్ని చేసి దాన్ని డిపెండ్ చేసుకొని శ్రీలంక బ్యాటర్స్ అందరినీ కూడా ఆల్అౌట్ చేయగలిగారు. 20 ఓవర్లలోపే 16.4 ఓవర్లకే ఆల్అౌట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఇంగ్లాండ్ సంబంధించి కెప్టెన్ హ్యారీ బ్రూక్ మరియు జట్టు సభ్యులందరి ప్రతిభ వారి గేమ్ ప్లానింగ్ చాలా బాగుందని చెప్పుకోవాలి. వారు వేసిన బౌలింగ్ ద్వారా అందరినీ ఆల్అౌట్ అయితే చేయడం జరిగింది. ఈ విధంగా 51 రన్స్ తేడాతోటి ఇంగ్లాండ్ ఘన విజయం అయితే సాధించింది. ఫ్యాన్స్ పూర్తిగా డిసప్పాయింట్ అయ్యారని చెప్పవచ్చు. శ్రీలంకకు సంబంధించి అభిమానులు వేలలో లక్షల్లో వస్తూ ఉంటారు ప్రతి మ్యాచ్ని చూడడానికి కూడా. ఈ విధంగా శ్రీలంక సూపర్ 8కి సంబంధించి మొదటి మ్యాచ్ని అయితే ఓడిపోవడం జరిగింది. ఈ వీడియో ఇంతటితోటి ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సూపర్ 8కి సంబంధించిన మిగతా మ్యాచ్లకు సంబంధించిన అప్డేట్లు అలాగే సెమీఫైనల్కి సంబంధించి అలాగే ఫైనల్ సంబంధించి అప్డేట్ను నేను ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ విధంగా ఇంగ్లాండ్ గ్రూప్ మ్యాచ్లో ఆరంభ మ్యాచ్లో నేపాల్తో తడబడిన వరుసగా విజయాలను సొంతం చేసుకుంటూ వరుస మ్యాచ్లు అయితే గెలుచుకుంటూ వస్తుంది. మధ్యలో ఒక వెస్టిండీస్ మీద మ్యాచ్ అయితే ఓడిపోవడం జరిగింది. ఈ విధంగా శ్రీలంక కూడా ఒక మ్యాచ్ అయితే జింబాబ్వే మీద ఓడిపోవడం జరిగింది. ఇది గ్రూప్కు సంబంధించి శ్రీలంక వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ గురించి వివరాలు. ఇంగ్లాండ్ అద్భుతంగా ఘన విజయం సాధించింది. వీడియోను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.